ఏమైనా బ్లాక్ హెడ్స్ వస్తే అవి లైఫ్ లాంగ్ ఉంటాయంటారా మ్యామ్? బ్లాక్ హెడ్ అనేది ఒక రకమైన పింపుల్. ఇట్స్ వన్ ఆఫ్ ద టైప్స్ యాజ్ ఐ సెడ్ అగైన్. సో బ్లాక్ హెడ్ వచ్చిన అంటే ఏంటంటే, బ్లాక్ హెడ్ టెండెన్సీ బాగా ఎక్కువగా ఉండేది, యాక్నీ టెండెన్సీ ఏంటంటే జిడ్డు స్కిన్ టైప్, ఆయిలీ స్కిన్ టైప్ అంటాం. ఆ జిడ్డు స్కిన్ టైప్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనపడుతుంది. సో ఆ బ్లాక్ హెడ్స్ వచ్చిన తర్వాత ఇట్స్ నథింగ్ బట్ మన ఆయిల్ కణాలు ఉంటాయి, గ్లాండ్స్ అంటాం. దాని ఓపెనింగ్లో ఆ ఆయిల్ సిక్రీషన్ అలా ప్లగ్ అయిపోయిన దాన్ని బ్లాక్ హెడ్ అంటాం. సో ఆయిలీ టెండెన్సీ అనేది ఏజ్తో తగ్గుతూ వస్తుంది. సో ఆబ్వియస్లీ బ్లాక్ హెడ్ టెండెన్సీ కూడా తగ్గుతూ వస్తుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ యాక్నీ సమస్యను మనం ఇంట్లోనే తగ్గించుకోవాలంటే ఎలాంటి చిట్కాలు ఏమన్నా టిప్స్ ఏమైనా ఇవ్వండి. ఇంటి చిట్కాలు అప్లికేషన్లో అయితే స్పెసిఫిక్గా ఏమీ లేవండి. బట్ మీ డైటరీ హ్యాబిట్స్ మార్చుకోవడం, యాక్టివిటీ యాజ్ అన్ ఎక్సర్సైజ్ ఉండడం, ఇలాంటి మోడిఫికేషన్స్ చేస్తే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. కానీ నిమ్మకాయ పెట్టుకోవడము, టొమాటో రాసుకోవడము, అవన్నీ చాలా చేస్తూ ఉంటారు జనరల్గా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పస్ రాగానే ఒక కామన్ నోషన్ ఉంటుంది అందరికీ, అది పగలగొట్టి పస్ బయటికి వస్తేనే హీల్ అవుతుంది అని. బట్ ద మోర్ యూ పించ్ అండి, యువర్ ఓన్లీ యాక్నీని వర్సన్ చేసుకుంటూ ఉంటాం మనం. ఓకే, లైఫ్ స్టైల్ని యాక్నీకి సంబంధించి ఎలా చేంజ్ చేసుకోవాలంటారు? ఫుడ్ హ్యాబిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి, అవాయిడెన్స్ షుగర్స్తో మొదలు పెట్టాలి. షుగరీ ప్రోడక్ట్, షుగర్స్ అంటే మనం అనుకుంటాం ఏదో షుగర్ వేసుకుంటేనే షుగర్ తింటున్నామని. అలా కాదు. వెన్ యూర్ బయింగ్ సంథింగ్, టర్న్ అరౌండ్, చూడండి దాంట్లో షుగర్ ఉందా లేదా అని. సాఫ్ట్ డ్రింక్స్ తాగుతాము, దట్ ఈస్ షుగర్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎవ్రీబడి ఈజీగా వెళ్ళి పిక్ చేసుకుంటారు. క్యాండ్ జ్యూసెస్ తాగుతాము, దాంట్లో కూడా షుగర్ ఉంటుంది. సో షుగరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ టు టేక్. అండ్ నెక్స్ట్, తినే ఫుడ్లో కూడా చాలామంది ఏమంటారంటే, మీట్ తినేవాళ్ళు, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు తింటే వచ్చేస్తుంది అంటారు. ఇట్స్ నాట్ యూజువలీ డ్యూ టు మీట్ అండి. ఇట్ హ్యాపెన్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఆయిల్ ఇంటేక్. సో యూజువలీ ఫర్ పీపుల్ హూ కుక్ అర్థమవుతుంది, నాన్ వెజిటేరియన్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి కుక్ చేస్తారు. సో దట్ ఆయిల్ ఇస్ కాజింగ్ ద ప్రాబ్లమ్. డీప్ ఫ్రైడ్ ఫుడ్ అండ్ మేదా బేస్డ్ ప్రోడక్ట్స్ యాజ్ ఐ మెన్షన్. అండ్ డైరీలో చాలా ఇంప్లికేషన్ ఉందండి. సో మిల్క్ పిల్లలకి ఇవ్వాల్సిందే, దట్ ఈస్ స్ట్రాంగ్ ఫర్ బోన్స్ అండ్ ఎవ్రీథింగ్, అది ఉంది. బట్ డైరీ ప్రోడక్ట్స్ మనకి ప్యూబర్టీ తర్వాత యాక్నీని బాగా అగ్రవేట్ చేస్తాయి. సో అగ్రవేషన్ తగ్గించాలంటే యూ కెన్ గివ్ దెమ్ కర్డ్, యూ కెన్ గివ్ దెమ్ బటర్ మిల్క్. కాల్షియమే కావాలి కాబట్టి దాంట్లో ఉంటుంది. కాకపోతే ఎక్స్క్లూజివ్గా మిల్క్ ఎక్కువగా ఇవ్వడం, పనీర్ ఆర్ ఎనీథింగ్ ఆన్ ఎ డైలీ బేసిస్ ఎక్కువగా ఇస్తూ ఉంటే మాత్రం యాక్నీ ఫ్లేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైఫ్ స్టైల్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ డైట్, ఇట్ ఆల్సో అబౌట్ అస్ మూవింగ్ అరౌండ్ అంటాం కదా. ఈ మధ్య పిల్లలకి కోవిడ్ తర్వాత ఓన్లీ ఆట అనేది ఇట్స్ ఆన్ అ టాబ్లెట్ ఆర్ అ ఫోన్, అంతకుమించి వాళ్ళు బయటికి వెళ్ళి ఆడరు. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గినప్పుడు దాని ఇంప్లికేషన్స్ అన్నీ చాలా ఉంటాయండి ఆన్ ఓవరాల్ హెల్త్. అండ్ ఓవరాల్ హెల్త్ ఎఫెక్ట్ అయ్యేటప్పుడు హార్మోనల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ హెన్స్ పింపుల్స్ కూడా పెరుగుతాయి. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ సైకిల్. అది బ్రేక్ చేయకపోతే ఆ సైకిల్లోనే తిరుగుతూ ఉంటాం. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, సో ఏదైనా పింపుల్ వచ్చిందంటే దాన్ని గిల్లి అలా చేస్తూ ఉంటారని, అలా చేయొచ్చు అంటారా? ఫస్ట్ గిల్లకూడదండి. గిల్లడం అనేది వర్సన్ చేస్తుంది. అండ్ ఇంకా చాలా మందిలో ఏంటంటే మచ్చబడే తత్వం ఉంటుంది. మన ఇండియన్ స్కిన్ టైప్స్, మనం వీటిష్, ఎక్కువ గోధుమ రంగు చర్మం వాళ్ళు ఉంటాము. మనకి మచ్చపడే తత్వం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో చిన్న దెబ్బ తగిలినా కూడా నల్ల మచ్చ తొందరగా పడుతుంది. అండ్ పింపుల్స్ గిచ్చడం వల్ల ఏంటంటే మనం స్కిన్ టిష్యూని ట్రామటైజ్ చేస్తాం. సో ఒక ట్రామా క్రియేట్ చేసి దాన్ని ఫోర్సిబుల్గా గిచ్చడం వల్ల మనమే స్కార్ పడేటట్టు చేసుకుంటాం. మచ్చ వేరు, స్కార్ వేరు. చాలామంది వస్తారు, మేడం నాకు పింపుల్ స్కార్స్ ఉన్నాయని. స్కార్ అండ్ మచ్చ టూ డిఫరెంట్ థింగ్స్. మచ్చ అనేది చేంజ్ ఇన్ కలర్, స్కార్ అనేది టిష్యూ అనేదే డ్యామేజ్ అయిపోతుంది, గుంత పడిపోవడం. యూజువలీ స్కార్స్ గుంతలాగా వస్తూ ఉండే. సో పించ్ చేయడం వల్ల మనము ఆ టెండెన్సీని ఎక్కువ చేసుకుంటాం.